కర్కాటక రాశి పరాభవనం సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఏ విధంగా ఉంది, అవమానం ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. వీరు ఉద్యోగపరంగా ఎలాగ ఉంది, వివాహపరంగా ఎలా ఉంది, కుటుంబ పరంగా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ పరాభవనం సంవత్సరంలో ఆదాయం 2గా ఉంది, వ్యయం 11గా ఉంది, రాజ్యపూజ్యం 4, అవమానం 7. అంటే ఆదాయం 2గా ఉంటే ఖర్చు వ్యయం 11గా ఉంది. అంటే విపరీతమైన ఖర్చు ఉంది. వచ్చే రాబడి కన్నా కూడా ఖర్చు మితిమీరినట్టుగా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4 మెచ్చుకుంటే 7 అవమానపరిచే విధంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి ఈ శ్రీ పరాభవన సంవత్సరంలో. అయితే మీకు రావాల్సిన బాకీలన్నీ కూడా సరైన సమయానికి వసూలు అవుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక పరంగా కొంత ముందుకు సాగగలుగుతారు ఈ సంవత్సరం. స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు కొంతమంది. అన్యోన్యతమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉంది మీకు. చిన్న చిన్న చిరాకులు చికాకులు వచ్చినప్పటికీ ఒకరికి ఒకరు అర్థం చేసుకోగలుగుతారు, అన్యోన్యత దాంపత్యంగా ఉండగలుగుతారు. కుటుంబంలో తల్లిదండ్రుల దీవెనలు మీకు ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయి. వారి వలన మీరు మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి పదవుల్ని పొందగలుగుతారు. ఉన్న పదవుల కన్నా మంచి పదవుల్లోకి వెళ్ళగలుగుతారు. నిరుద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి గట్టి ప్రయత్నాలతోటి. అలాగే కొన్ని ప్రమాదాలు ఈ సంవత్సరం చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారస్తులకు చాలా మంచి లాభాలు పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేస్తారు, అలాగే మంచి మంచి పెట్టుబడులు పెడతారు, లాభాన్ని పొందగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్స్ కూడా, అంటే ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రిక్ వస్తువులు కానీ కెమెరాలు కానీ మీకు నచ్చిన విధంగా మీకు సంబంధించిన విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం కూడా ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. అలాగే పిల్లల కోసం కొంత డబ్బుని కేటాయించడం, వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ముందుకు ఎదగడం కోసం మంచి మంచి ప్రణాళికలు తీసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి పెద్దల యొక్క సహాయ సహకారాలు పొందడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు, తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఈ సంవత్సరం మధ్యలో వస్తాయి కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అనుకున్న విధంగా డబ్బు సంపాదిస్తారు, డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునే వారికి తప్పకుండా విదేశాలకు ప్రయాణం చేసేటువంటి అవకాశాలు తప్పకుండా మీకు వచ్చేవి ఉన్నాయి. అలాగే వివాహం కాని వాళ్ళకి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. గృహబలం దైవబలం అన్నీ బాగున్నాయి వీరికి. వీరు స్వగృహ ప్రాప్తి అంటే సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి యోగం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటారు, అప్పులు చేస్తారు, ఏదో ఒక విధంగా గృహ నిర్మాణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి మంచి కాంట్రాక్టులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చిత్రరంగంలో ఉన్నవారికి, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త విచిత్రమైన క్యారెక్టర్స్ మీకు పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. పుణ్యక్షేత్రాన్ని, కుటుంబంలో ఉన్న వాళ్ళంతా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. పిల్లలు కుటుంబంలో కొందరు విహారయాత్రలు చేస్తారు, విదేశ యాత్రలు చేస్తారు, ఆనందాన్ని పొందగలుగుతారు. తర్వాత అనవసరంగా ఇతరులతోటి దుడుసుగా మాట్లాడవద్దు, గొడవలు తెచ్చుకోవద్దు. దానివల్ల శత్రువులు పెరుగుతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టాలు సుఖాల్లో ఇతరులు తప్పకుండా మీకు కొంత ప్రాణ స్నేహితులు పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీకు
తప్పకుండా ఉంటాయి. ఇంకా ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి ఉంది. విద్యార్థులకు విదేశాలు వెళ్ళాలనుకున్నటువంటి మీ కోరిక కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మహిళలకు మంచి పేరు ప్రఖ్యాతలు, ఉద్యోగ ప్రాప్తి ఇవన్నీ కూడా కలిగేటువంటి సూచనలు ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ కర్కాటక రాశి వారికి కూడా. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా మీకు ఫలితాలు కావాలి అనుకుంటే మీ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు గురించి తెలుసుకోవాలి అనుకుంటే అద్భుతమైనటువంటి నవగ్రహ సంబంధించినటువంటి ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్, బ్లాక్ మ్యాజిక్ కానీ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, మహాకాళ సర్పానికి సంబంధించిన దోషాలకి తీసివేసేటువంటి ఆయిల్స్, పిల్లలు బాగా చదువుకోలేకపోతున్నారా, జ్ఞాపక శక్తి ఉండలేకపోతుందా, పిల్లలు ఎదగలేకపోతున్నారా, మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్, ఇవన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. నా నెంబర్కి సంప్రదించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి, మీరు ఎదగండి, ఆనందంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.